హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏపీ స్టేట్కి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఏపీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 2024 నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ మరియు ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసినట్లయితే ఏపీ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, అలాగే పేమెంట్ చేయడానికి స్టార్టింగ్ డేట్ మరియు లాస్ట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 4/7/2024 నుంచి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 17/7/2024 వరకు మినిమం 15 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి పేమెంట్ చేయడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 3/7/2024 అంటే రేపటి నుంచి, ఎండ్ డేట్ అంటే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 16/7/2024 వరకు అయితే ఉంటుంది. వీటికి కూడా దగ్గరికి 15 డేస్కి మించి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కింద చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఇన్ఫర్మేషన్, అలాగే వీటికి సంబంధించిన షెడ్యూల్ మరియు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఏమైనా క్వారీస్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్లకు అయితే మనం ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో అయితే ఫోన్ చేసి మన డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 2024 మనకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ మరియు సిబిటి ద్వారా అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం పడుతుంది. మన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా అభ్యర్థులకు దగ్గరలో ఉన్న జిల్లాలకు పరీక్ష కేంద్రాలు అయితే కేటాయించడం పడుతుంది. మోస్ట్లీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ వాళ్ళకు విశాఖపట్నంలోనైతే మ్యాక్సిమం ఉంటుంది. ఈ ఏపీ టెట్ జూలై 2024లో ఉపాధ్యాయులు అంటే టీచర్స్ కావాలనే అభ్యర్థుల గురించి రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషత్, జిల్లా పరిషత్ మరియు మున్సిపాలిటీ, అలాగే ఏపీ మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, సంక్షేమ పాఠశాలలు మొదలగు వాటికి ఉపాధ్యాయులుగా నియమితులు పొందే వాళ్లకు కనీస విద్యార్హత పరీక్ష టెట్లో అయితే క్వాలిఫై అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే డిఈడి లేదా బిఈడి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్, అలాగే మరియు వాటిలో చివరి సెమిస్టర్ ఎగ్జామినేషన్ రాసేవారు కూడా ఈ టెట్ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ముందుగా వీటికి సంబంధించిన షెడ్యూల్ని అయితే మనం ఒకసారి చూద్దాం. ఏపీ టెట్ 2024 జూలైకి సంబంధించిన షెడ్యూల్ చూసినట్లయితే మనకు నోటిఫికేషన్ అయితే ఈరోజు అయితే రావడం జరిగింది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ టెట్ నోటిఫికేషన్, పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మనకు 2/7/2024 అయితే ఇవ్వడం జరిగింది. వీటి యొక్క ఫీజు మరియు పేమెంట్ చేయడానికి మనకు 3/7/2024 నుంచి 16/7/2024 వరకు అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే 4/7/2024 నుంచి 17/7/2024 వరకు అయితే ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి మనకు 16/7/2024 నుంచి అయితే వీటికి సంబంధించిన ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు 25/7/2024 నుంచి అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A మరియు 2Bలకు మనకు 5/8/2024 నుంచి 28/2024 వరకు అయితే ఆగస్టులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బోత్ సెషన్స్ ఇన్ ఆల్ డేస్ అంటే ఈ ఎగ్జామినేషన్ సెషన్స్ అనేది అన్ని రోజుల్లో అయితే జరుగుతుంది. సెషన్ 1 మనకు 9:30 AM నుంచి 12 noon వరకు అయితే ఉంటుంది. అలాగే సెషన్ 2 చూసుకున్నట్లయితే 2:30 PM నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఎగ్జామినేషన్ సెషన్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వీటికి సంబంధించిన ఇనీషియల్ కీస్ చూసుకున్నట్లయితే మనకు 10/8/2024 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనకు 11/8/2024 నుంచి 21/8/2024 వరకు అయితే ఈ కీస్కి సంబంధించిన అబ్జెక్షన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఫైనల్కి మనకు
25/8/2024 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో వీటికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ మనకు ఆగస్టు 30 తారీఖున అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ మరియు క్వాలిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనకు పేపర్ 1Aకి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ రెగ్యులర్ స్కూల్స్లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో మినిమం 50% మార్క్స్తో 2 years డిఈడి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఇంటర్లో 45% మార్క్స్తో ఎన్సిటిఈలో గుర్తింపు పొందిన 2 years డిఈడి అయితే చేసి ఉండాలి. లేదా ఇంటర్లో 50% మార్కులతో 4 years బీఈడి అయినా క్వాలిఫై అయ్యి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్తో పాటు 50% మార్కులతో 2 years డిఈడి అయినా కంప్లీట్ చేసి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్తో 50% మార్కులతో 2 years డిఈడి అయినా కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే పేపర్ 1Bకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ని చూద్దాం. ఇది క్లాస్ 1st నుంచి 5th క్లాస్ వరకు స్పెషల్ స్కూల్స్లో ఉంటుంది. ఆర్సీఐ క్వాలిఫికేషన్స్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ అంటే నెక్స్ట్ మనం పేపర్ 1Bకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇవి 1 నుంచి 5 స్పెషల్ స్కూల్స్లో అయితే ఉంటుంది. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఇది వికలాంగుల కోసం కేటాయించబడింది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్తో పాటు మినిమం 50% మార్కులతో పాటు 2 years డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించిన డిఈడి కంప్లీట్ చేసి ఉండాలి. లేదా 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో డిజేబిలిటీ కేటగిరీలో అయినా కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ వీటితో పాటు 6 months. నెక్స్ట్ చూసినట్లయితే 1 year డిప్లొమాతో పాటు డిజేబిలిటీ కేటగిరీలో 1 year డిప్లొమా అయితే చేసి ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ డిప్లొమాలో వాటితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్లో 6 months కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్లో పీజీతో పాటు 6 months స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. వీటితో పాటు డిప్లొమాలో మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ MRWలో వాటితో పాటు 6 months కోర్సు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే చేసిన వాళ్ళు అయితే వీటికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం పేపర్ 2Aకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఇవి మనకు 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ అలాగే సోషల్ స్టడీస్తో పాటు లాంగ్వేజెస్కి సంబంధించిన టీచర్స్కి అయితే ఈ పేపర్ 2A అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్లో 50% మార్కులతో పాటు బీఈడి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్లో 45% మార్కులతో పాటు 1 year బ్యాచిలర్ డిగ్రీ అయితే ఎన్సిటిఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్లో 50% మార్కులతో పాటు 4 years బీఈడి అయినా కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్తో పాటు అలాగే 50% మార్కులతో 4 years BA, BSc లేదా BA, BED లేదా BSc అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్తో పాటు 50% మార్కులతో 1 year BED స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీతో పాటు 55% మార్కులతో గ్రాడ్యుయేషన్లో 3 years ఇంటిగ్రేటెడ్ BED లేదా MED చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్లో మినిమమ్ 40% మార్కులతో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనం లాంగ్వేజ్ టీచర్స్కి సంబంధించిన 6th నుంచి 8th క్లాస్ వరకు అయితే ఉంటుంది. వీటికి సంబంధించి పేపర్ 2B అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది స్పెషల్ కేటగిరీకి సంబంధించింది. అట్లీస్ట్ 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో బీఈడి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బీఈడి జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బీఈడి జనరల్తో పాటు 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీఈడి జనరల్తో పాటు పీజీతో పాటు పీజీ/పీడీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్తో పాటు పీజీ/పీసీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే పేపర్ 1Aకి సంబంధించిన ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసినట్లయితే పేపర్ 1A మనకు 1 నుంచి 5 తరగతుల రెగ్యులర్ స్కూల్స్లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించి
150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటి యొక్క ఎగ్జామినేషన్ మనకు 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి టోటల్ మార్క్స్ మనకు 150కి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీకి 30 క్వశ్చన్స్కి మనకు 30 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 1కు 30కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్కి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1B చూసినట్లయితే ఇది కూడా 150 మార్క్స్కి అయితే ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ స్పెషల్ ఎడ్యుకేషన్కు 30 క్వశ్చన్స్కు 30 మార్క్స్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ 1 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్కి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి 30 క్వశ్చన్స్కి 30 మార్కులు అయితే ఉంటుంది. టోటల్గా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2A చూసినట్లయితే 6th నుంచి 8th వరకు రెగ్యులర్ స్కూల్స్లో అయితే ఉంటుంది. వీటికి సంబంధించి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఎగ్జామినేషన్స్ ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీకి 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 1కు 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 3 వీటికి సంబంధించిన కంటెంట్ మ్యాథమెటిక్స్, సైన్స్ మరియు ఫిజికల్ సైన్స్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించిన కంటెంట్కి సంబంధించి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 60 మార్క్స్కి అయితే ఉంటుంది. కంటెంట్ నుంచి 24, పెడాలజీ నుంచి 6, అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్, బయాలజీ వాళ్ళకు బయాలజీ, ఫిజికల్ సైన్స్ వాళ్ళకు ఫిజికల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్ మరియు లాంగ్వేజెస్కి టోటల్గా 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. వీటికి 60 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్గా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే పేపర్ 2B ఇది 6th నుంచి 8th క్లాస్ వరకు స్పెషల్ స్కూల్స్లో అయితే ఉంటుంది. వీటికి కూడా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్కి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. లాంగ్వేజ్ 1కు 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ, స్పెషలైజేషన్ అండ్ పెడాలజీకి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 60 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్గా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ టెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్కి ఈ టెట్కి 750 రూపాయలు అయితే ప్రతి పేపర్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మనకు 3వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి 16వ తారీఖు వరకు అయితే వీటికి సంబంధించి మనం ఆన్లైన్లో అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి 4/7/2024 నుంచి 17/7/2024 వరకు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ వాటి లింక్స్ అయితే కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.